మనిషిరన్నా ఇండియాలో పుట్టినాడు అగో విశ్వగురువులా బోలో రే జై జై బోలో జై మోదీజీ పలానాలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ బోలో రే జై జై బోలో జై మోదీజీ కండి రెప్పై కాచే ఇండియానే నయా నేతాజీ బోలో ఢమ్ 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 ఢమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూరా నరేంద్ర మోదీ బం 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 పగడ బం బోలా శంకరుని గుణం భరత మాత ముద్దు బిడ్డ నరేంద్ర. మేము నిజామాబాద్లో పసుపు వండే రైతులమందరము ఒక 20-30 ఏళ్ల నుంచి కాదు 40 ఏళ్ల నుంచి ఎన్నో తిప్పలబడి ఉద్యమాలు చేస్తూ అనేకమైనటువంటి అటువంటి సెంటర్ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎందరికో విన్నవించిన 30-40 ఏళ్ల నుంచి ఈ యొక్క పసుపు కోడు కాలేదు. ఎవరితోని కాని పని ఇవాళ మన భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో మన ఎంపీ అరవింద్ గారు కష్టపడి వాళ్ళని ఒప్పించి మెప్పించి మనకు ఓటు తెచ్చినందుకు మేము రైతుల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ యొక్క రైతులకు ఎంతో మేలు జరిగేటువంటి ఈ పసుపు బోర్డు ఇక్కడి నుంచిగా రైతులకు అనేకమైనటువంటి సవలతులు అవుతున్నాయని చెప్పి బంగారు బాట అవుతున్నాయని చెప్పి మేము సంతోషంగా కృతజ్ఞతలు చెప్తూ వారికి ఎన్నటికీ రుణపడి ఉంటామని చెప్పి భావిస్తున్నాం. జై జవాన్. గత 40-50 సంవత్సరాలుగా రైతుల కళ ఏదైతే పసుపు బోర్డు ఉన్నదో మన ప్రాంత రైతులకు ఇవాళ మన ప్రాంత రైతులు బంగారం పండించేటువంటి రైతులు గత 40-50 సంవత్సరాలుగా ప్రతి రాజకీయ పార్టీ ఇవాళ వాళ్ళ ఏదైతే పసుపు బోర్డుని వాడుకున్నారు తప్ప ఇవరిదాకా ఏ ఒక్క రాజకీయ పార్టీ నెరవేర్చలేదు. కానీ మన నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఇవాళ ధర్మపురి అరవింద్ గారు ఎంపీగా పోటీ చేస్తూ నేను బోర్డు తీసుకొస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎన్నో వ్యాసప్రాసాలు కోర్చి ఇవాళ ఎంతో కష్టపడి ఇవాళ అసాధ్యం అనుకున్నటువంటి పసుపు బోర్డుని ఇవాళ సుసాధ్యం చేసినటువంటి ఘనత మన ప్రాంత మన ధర్మపురి అరవింద్ అన్న గారికి చెందుతుంది. మన ఎంపీ గారు ఎంతో కృషి చేసి ఇవాళ నరేంద్ర మోదీ గారికి మన ప్రాంతంలో పండే పసుపు యొక్క విశిష్టతను వివరించి పసుపుని విదేశాలకు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలనే వివరంగా వివరించి ఇవాళ ఎంతో వ్యాసప్రాసాలు కోర్చి పసుపు బోర్డుని తీసుకొచ్చినటువంటి అరవింద్ అన్న గారికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పీయూష్ గోయల్ గారికి అందరి తరఫున మన రైతులందరి తరఫున మరియు బోతల భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ కృతజ్ఞతలు తెలుపుతూ వారందరికీ పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఇవాళ ఒక రైతుకు బంగారు భవిష్యత్తుని తీసుకొచ్చేటువంటి మంచి బోర్డే ఇవాళ పసుపు బోర్డు టర్మరిక్ బోర్డు. ఈ టర్మరిక్ బోర్డుని ఇవాళ స్వంతంగా ధర్మపురి అరవింద్ గారు ఎంతో కష్టపడి ఇవాళ వివిధ శాఖలకు తన స్వంతంగా తిరిగి ఇవాళ పసుపుకున్న విశిష్టతని వివరించేటువంటి నాయకుడు, సమర్థవంతమైన నాయకుడు ఇవాళ మన ధర్మపురి అరవింద్ అన్న గారు మన నిజామాబాద్ ఎంపీగా దొరకడం మన అదృష్టం. వారు కేవలం 5 సంవత్సరాలనే ఇవాళ పసుపు బోర్డుకు ఇంతకుముందు పసుపు అనేది ఒక స్పైసీస్ బోర్డులో ఉండే ఆ స్పైసీస్ బోర్డుని పసుపుని తీస్తూ మళ్ళా దీనికంటూ ఒక బోర్డుని క్రియేట్ చేయడం అనేది అసాధ్యమని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అందరి నాయకులు ప్రతి ఒక్క సంస్థలు కూడా నమ్మినాయి. కానీ అదంతా కుదరదు. ఇవాళ ఇక్కడున్న ప్రాంత ప్రజలు నా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రాంత ప్రజలు ఇవాళ లబ్ధి పొందాలి, పసుపుకు ఒక విశిష్టత రావాలి అంటే బోర్డు తప్పనిసరి. ఆ బోర్డుని నేను తీసుకొచ్చి సాధిస్తా అని చెప్పేసి ఇవాళ ధర్మపురి అరవింద్ అన్న గారు ఎంతో కష్టపడి ఇవాళ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఇవాళ పసుపు బోర్డుని రావడం జరిగింది. నిన్ననే అధికారికంగా పసుపు బోర్డుని మన నిజామాబాద్ కేంద్రంగానే ఇవాళ ప్రారంభించడం మన నిజామాబాద్ ప్రాంత రైతులందరికీ కూడా ఒక శుభప్రదమైనటువంటి అదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి మా రైతుల తరఫున మరియు భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారికి పీయూష్ గోయల్ గారికి ముఖ్యంగా మా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ధర్మపురి అరవింద్ అన్న గారికి మా రైతులందరం కూడా రుణపడి ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. భారత్ మాతా కే జై జవాన్, జై జవాన్, జై కిసాన్. చూసినాం ఎన్నో రోజుల నుంచి పసుపు పండించే రైతులు పసుపుకు సరైన ధర లేక గిట్టుబాటు ధర రాక తెగుళ్ళు ఆశించి కొన్నిసార్లు వేసిన విత్తనం కూడా చేతికి రాక బాధపడినటువంటి రోజులు. అయితే
దీనికి ఏమిటి పరిష్కారం అని సతమతమవుతున్నటువంటి సందర్భంలో దేశంలో మిగిలిన పంటలకు ఎన్నింటికో బోర్డులు ఉన్నాయి. దానివల్ల రైతులకు కొంత ఊరట కలుగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడి పసుపు రైతులు కూడా పసుపు బోర్డు వస్తే దాని మీద విస్తృతంగా పరిశోధనలు జరిగి నాణ్యమైనటువంటి పసుపు పంట తీయడం గురించి కానీ, నాణ్యమైనటువంటి విత్తనాలు కానీ, దాంట్లో ఉన్న కుర్కుమిన్ శాతాన్ని పెంచడంలో కానీ, అట్లాగే దేశ విదేశాలకు ఎగుమతులు పెంచడం వల్ల కానీ రైతులకు గిట్టుబాటు ధర లభించి లాభం చేకూరుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ ఆర్మూర్ ప్రాంత రైతులు ఎన్నోసార్లు పసుపు బోర్డు కోసం ఉద్యమించడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి కేంద్రంలో అప్పుడు రైతులు ఆర్మూర్ ప్రాంత రైతులు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ ఆర్మూర్లో కానీ నిజామాబాద్లో కానీ ఎన్నో సందర్భాలలో రైతులు ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వాలు ఏవి కూడా రైతుల బాధలను పట్టించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి అవి అధికారం కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఈ ఆర్మూర్ పసుపు రైతుల అటువంటి బాధలను మా ఎంపీ అరవింద్ గారు గుర్తించి మొట్టమొదటగా పసుపు బోర్డు అయితే స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చినప్పటికీ రైతులు ఇంకా పూర్తి స్థాయి సంతృప్తి చెందలేదు. దీన్ని ప్రతిపక్షాలు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అయితే ఇంతకుముందు ఉన్న అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా ఎద్దేవా చేయడం జరిగింది. నాకు పసుపు బోర్డే కావాలా, అరవింద్ గారు మీరు రైతులకు ఇచ్చిన మాట తప్పిలని ఎద్దేవా చేసిన సందర్భంలో ఎంతో పట్టుదలతో మా అరవింద్ గారు రైతులకు ఖచ్చితంగా పసుపు బోర్డు సాధిస్తానని చెప్పేసి కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రి గారితో విస్తృతమైన చర్చలు జరిపి రైతుల యొక్క వాళ్ళ కోడును వివరించి వాళ్ళ నరేంద్ర మోడీ గారి ద్వారా పసుపు బోర్డు ప్రకటింపజేసి నిన్ననే సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులకు కానుకగా పసుపు బోర్డు కార్యాలయాన్ని మరియు అట్లాగే ఒక చైర్మన్గా పల్లె గంగారెడ్డి గారిని నియమించి ఇక్కడ రైతులకు